డి శ్రీనివాస్. జడ్జెస్ సాంగ్ అయిన తర్వాత తను ఒక స్టెప్ వేస్తాడండి, ఒక హుక్ స్టెప్, ఒక మాస్ సాంగ్ నుంచి. అది ఏ పార్ట్ నుంచి ఏ సినిమా అన్నది మీరు గెస్ట్ చేయాలి. మనం చెప్పగలిగితే నేను శ్రీనివాస్ గిఫ్ట్ ఇస్తాడు. నేనే గెస్ట్ చేయాలా చరణ్? ముగ్గురులో ఎవరు ఫస్ట్ గెస్ట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ సార్. బాగా. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే, ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే, నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే, లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్, ఈ అందం మడివైపోను చూడవే హాయ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. సరి మమరి సరి సరి మమరి సరి మ బ బ ని మ బ ని బ బ ని సా. నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే, నవ్వులతో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే, నిడి విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే, సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే, చెయ్యి అంటే జిందగీ మొత్తం నరకమే హాయ్, ఈడు పీడైపోను చూడవే మేరే హాయ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. Judges, over to you. దర్బి శెట్టి సార్ చక్కగా పడేవాయ్,
థ్యాంక్ యూ సార్. కాకపోతే కొంచెం ఎంత శృతి మన కృష్ణ గారు ఇదంతా ఏనే ఉంది సార్ శంకర్ మహాదేవన్ గారు. మరి కొంచెం డల్ అయిందమ్మా నీ వాయిస్లో. శంకర మహాదేవన్ గారు ఏలో పాడితే నువ్వు బీకి వెళ్ళొచ్చు కదా. పాడేవాడిని సార్ నేను. ఇప్పుడు ఒకసారి బీలో కొట్టు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. వెరీ గుడ్. కాదు ఏమంటారు మీరు, కాదంటారా? ఎనర్జీ ఎవిడెంట్గా తెలుస్తుంది ఎనర్జీ. మరి అలా చేయొచ్చు కదా. కాదమ్మా అలా ఉంటే అది కూడా అంతుంది మ్యాక్స్ కానీ సార్. అంతుందా? అంతుంది సార్. ఎక్కడ ఉంది ఆలాపు పాడు. సరి మమరి సరి సరి మమరి సరి మమరి మబని మబని. వెరీ గుడ్. ఇదే నేనైతేనా ఇంకా బాగా పాడుండేవా నన్ను ఫీల్ అవుతున్నాడు. ఎవరు? స్వరా కీర్తన్. కరెక్టేనా? అనుకున్నావా లేదా? అలా అనుకున్నావా మనసులో? మరి చూసా. ఓకే వెరీ గుడ్. నేనేంటంటే చక్కగా పాడావు, మంచి ఓపెనింగ్ ఇచ్చావు. మాస్ సాంగ్స్ ఎపిసోడ్ కదా ఇది. 7 కంటెస్టెంట్లు పాడుతున్నారు కాబట్టి ఒక్కొక్క అయిన తర్వాత మాస్ సాంగ్ సంబంధించి ఒక్కో ప్రశ్న నేను అడుగుతాను. ఒకసారి చరణ్ అడుగుతాను, ఒకసారి సింగర్ని అడుగుతాను, ఒకసారి ఆర్కెస్ట్రాని, ఒకసారి సునీత్ అని, ఇంకా 2 చంద్రబోస్ గారికి అగ్రపీఠం, ఆయన 2 ప్రశ్నలు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎవరిని ఏమంటారు? ఇంకొకటి కామెంట్లు అయిన తర్వాత ఇంకో ముందర చెప్తున్నాను చరణ్, ఈ ఎపిసోడ్ అయ్యే లోపల నేను 2 మాస్ సాంగ్లు నేను పాడతాను. సరే ఇప్పుడు కామెంట్స్ అయిన తర్వాత ఫస్ట్ కామెంట్ అయిపోయింది. ధర్మిశెట్టి ఈ మధ్యన అందరూ పొగట్టడానికి ఇంగ్లీష్లో అంటున్నారు. జనరేషన్ మారిపోయే కొద్దీ కూడా భాష మారిపోతుంది. సో బట్ మనం వాళ్ళని ఫాలో అవ్వాలి కాబట్టి ధర్మిశెట్టి యూ కిల్డ్ ఇట్. శ్రీనివాస్ బాగా పాడావు. అదే ఇప్పుడు మళ్ళీ ఆ స్కేల్ మార్చిన తర్వాత చాలా బాగా వచ్చింది. శంకర్ మహాదేవన్ గారి పాటను కైలాష్ ఖేర్ గారి పాడితే ఎలా ఉంటుందో అలా పాడు. అంత బాగా పాడావు. ఎప్పుడు నీతో ఒకటే ఒక సమస్య ఏంటంటే పల్లవిలో 2 పంక్తులు నువ్వు ఇంతకుముందు కూడా చెప్పాను, పల్లవి కొంచెం నీరసంగా ఉంటుంది. అది ఒక్కటి సరి చూసుకోవాలి. ఎందుకంటే మరి అంటే ప్రారంభం కదా, ఆ ప్రారంభం అనేది మనకు అందంగా అద్భుతంగా ఉంటే కనుక ఆ పాట మీద ఆ ప్రభావం చూపిస్తుంది. అది ఒక్కసారి దాన్ని ఎప్పుడు సరి చూసుకోవాలి నువ్వు. అంత బాగుంది, మిగతా అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్, నీకు స్టేజ్ ఫియర్ ఉందా? స్టేజ్ ఫియర్ ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ కొంచెం భయపడ్డాను, బట్ ఇప్పుడైతే లేదు మేడం. అసలు ఎప్పుడు పాడినా నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఎప్పుడు స్టేజ్ మీద పాడాలన్నా కూడా ఆ ఫస్ట్ సాంగ్ అంటే సెటిల్ అయ్యేంత వరకు కొంచెం ఆ బెరుకు అనేది ఉంటుంది. అదేమన్నా కవర్ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తావేమో అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బట్ ఒక సిన్సియర్ సజెషన్ ఏంటంటే శ్రీనివాస్, నువ్వు లాస్ట్ ఒక లైన్ పాడిన తర్వాత ఆ ఫేడ్ అవుట్ వస్తుంది కదా, సస్టైన్స్, మైక్ ఎందుకో ఇంత దూరంగా పెట్టేసి ఇలా, అది స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకి బాగా అలవాటు. బట్ యు నో వాట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది పనికిరాదు. ఓకే మ్యామ్, దాట్ ఈస్ డిఫరెంట్. కానీ అది ఎప్పుడు ఫినిషింగ్ అంతా ఫేడ్ అవుట్ అయిపోతుంది టోటలీ. దానికి కూడా ఇవ్వాల్సిన వెయిట్ ఇవ్వాలి. షూర్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ టైం తప్పకుండా తీసుకుంటాను మేడం. ప్లీజ్. యా షూర్. నీ గాత్రధర్మం వేరు. సార్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి వారు ఏది చెప్పారో ఎగ్జాక్ట్లీ నేను అదే ఫీల్ అయ్యాను. సో ఈసారి ఈ పాట ఇంకెక్కడన్నా ప్రెజెంట్ చేసేటప్పుడు యూ జస్ట్ బీ లిటిల్ మోర్ కేర్ఫుల్. అండ్ సస్టైన్స్ మాత్రం ఈ ఒక్క పాటకే కాదు, ప్రతి పాటకి అప్లికబుల్. షూర్ మ్యామ్. సరేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ముందు ఆ హుక్ స్టెప్ చెప్తామా లేకపోతే క్వశ్చన్కి వెళ్ళిపోదాం? హుక్ మేడం మీకు తెలుసా? తెలుసు. ఓకే, చంద్రబోస్ గారు మీరు చెప్పండి. ఇదేంటి? చిన్నగా 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 కాదు, నాకు తెలుసు. కాదు సార్. సార్ ఫెంటాస్టిక్లీ రాంగ్. కీరవాణి గారు ట్రై చేస్తారట. నాకు తెలుసు. చేతులు కీరవాణి గారు 2 చేతులు అంటే సమాధానం తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తమన్నావు కదా, ఇది నేనేమి చేయలేకపోతున్నాను చేతులు సునీత గారు ట్రై చేయండి. ఎక్కడే వసంతాల కేళి. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్ మ్యామ్. yes. ఇప్పుడు మ్యూజిక్ తో వేస్తావట.
సార్ వీఆర్ రెడీ ఫర్ యూ సార్. మాస్ సాంగ్స్ సంబంధించిన ఎపిసోడ్లో మాస్ సాంగ్ సంబంధించిన ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న చంద్రబోస్ గారిని. చంద్రబోస్ గారు ఒక 15 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఏదో ఒక సిట్టింగ్లో నేను మన ఫ్రెండ్ అనంత్ శ్రీరామ్ గారు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా అనంత్ శ్రీరాము ఒక థియరీ ప్రపోజ్ చేశాడు. ఏంటంటే ఒక హిట్ సాంగ్ కానీ మాస్ సాంగ్ కానీ దాని గ్రామర్ హై పిచ్లో ఉండాలి, అది ప్రాథమిక లక్షణం. అది హై పిచ్లో ఉంటేనే అది సూపర్ హిట్ అవుద్ది అని ప్రపోజ్ చేశాడు. దానికి ఎగ్జాంపుల్గా తను ఏం చెప్పాడంటే, అప్పుడే ఇప్పుడో పాట ఉంది బొమ్మరిల్లో, అది లో స్థితిలో పాడండి అన్నాడు. ధర్మిశెట్టి లోలో ఆ పాట తెలుసా నీకు? అప్పుడో అది లోలో పాడు, బాగా లోలో బేస్లో పాడు. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కలగన్నానే చలి. అలా అంటే చూడండి ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు బాగా హైలో పాడు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి. ఇది అనంత శ్రీరాము ఆర్గ్యుమెంట్. నేను కొంచెం కంగు తిని అనంత శ్రీరామ్ చెప్పిన దాంట్లో నిజం ఉందేమో అని చాలాసేపు నమ్మకంగా కొంచెం అనుకుని, కానీ అనంత శ్రీరామ్ గారు హారిస్ జయరాజ్ పాట ఏదో ఉంది మనోహర్ అన్న పాట, అది స్టార్టింగే లోలో స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కిందకి వెళ్తా అది, కానీ అది సూపర్ హిట్ అయింది కదా, మరి దీనికి ఏమంటారు అని అడిగాను. బట్ మా ఆర్గ్యుమెంట్ ఎలా ఉన్నా మీ ఉద్దేశం ఏంటంటే, ఒక మాస్ సాంగ్ చేయాలంటే కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇప్పుడు హై పిచ్ లో పిచ్ అనేది చెల్లుబాటు కాదని తేలిపోయింది మనోహర తోటి. అప్పుడప్పుడు హైలో ఉంది, మనోహర లోలో ఉంది. కాబట్టి హై పిచ్ ఇంకొక ఎగ్జాంపుల్, మీ పాట కూడా అంటావు కూడా అది హై పిచ్ కాదు. ఒకటి ఏంటంటే మాస్ అంటే సమూహం, ఎక్కువ గుంపుని, ఎక్కువ మందిని ఆకట్టుకునే పాట. అది హైలో ఉండొచ్చు, లోలో ఉండొచ్చు. దాంట్లో బాణి ఎలా అయినా ఉండొచ్చు, అది స్పీడ్ అయినా ఉండొచ్చు, స్లో అయినా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు, వేగంగా ఉండొచ్చు. కాకపోతే ఆ బాణి అందరిని ఆకట్టుకునేలా ఉండాలి. బాణీలోని సాహిత్యం అందరి హృదయాన్ని చూరగొనేలాగా ఉంటేనే అది మాస్ అంటే ఎక్కువ మందిని ఆకర్షించే పాట అవుతుంది. అంతే తప్ప ఇది ఇదంటూ కొలమానం కానీ ఎలాంటి కొలబద్ద కానీ దానికి లేదని నా ఉద్దేశం. ఎలాంటి పాట అయినా సరే మనసు పెట్టి రాస్తే, మనసు పెట్టి చేస్తే, మనసు పెట్టి పాడితే అందరి మనసులు ఆకట్టుకుంటుంది. అంతే. అంటే మాస్ అంటే సంఖ్యాబలం కాబట్టి. మాస్ అంటే రెండు, సంఖ్యాబలం ఒకటి ఉంది, మాస్ అంటే ఇంకోటి. సైన్స్లో ద్రవ్యరాశి అని ఒక అర్థం ఉంది. అంటే బరువు, ఆ పాటలోని బరువు, భావాలు కావచ్చు, బాణిలోని బరువు కావచ్చు, పాడేప్పుడు కావచ్చు, ఆ భావ ప్రకటనలోని బరువు, ఆ భారం కూడా ఉంటేనే అది అందరినీ చేరుతుంది. అయితే నమో వెంకటేశ అన్నది సూపర్ హిట్ కాబట్టి అది మాస్ సాంగ్ అంటారు. అది అతిపెద్ద మాసు. అన్నిట్లో కల్లా మీరు ఒకసారి చెప్పారు, ఒకసారి ఏంటంటే నాకు ఇంకా గుర్తుంది, మాస్ అంటే మీ పాటలు అన్నిట్లో కల్లా మాస్ సాంగ్ నా దృష్టిలో తెలుసా మనసా, ఇది చాలా పెద్ద మాస్ అని మీరు సందర్భంలో చెప్పారు. అది నేను నమ్మాను, అది నిజం కూడా. సమాధానం మీకు నచ్చితే మాకు బహుమతి ఇవ్వచ్చు కదా సార్? నాకు సమాధానం నచ్చింది కాబట్టి, చక్కగా చెప్పారు కాబట్టి, నా నెక్స్ట్ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ మీరు రాసి పెట్టండి, అదే మీకు బహుమతి. Well done. All the best.